చాలా పటిష్టంగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మాత్రం తొందరలోనే మీరందరూ కూడా చూస్తారు సార్. ఆ గట్టుతోనే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో కూడా మాట్లాడడం జరిగింది. రైట్, ఓకే. చిన్నపరెడ్డి గారు, ఏంటి వాళ్ళు గల్లీలోను ఢిల్లీలోను కూడా గట్స్ చూపిస్తున్నారట? 29లో గతంలో పోటీ చేసి బర్రెలెక్క వచ్చిన నోట్లు రాలా, బర్రెలెక్కకు వచ్చిన నోట్లు రాలా. వాళ్ళ సరుకెంతో మిషన్లకు తెలియదు కానీ వాళ్ళ సరుకెంతో వాళ్ళకి బాగా తెలుసు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలేదంటే మా కండవా తీసుకొని మా బీఫాన్ తీసుకొని పోటీ చేస్తే అది మా పార్టీ అన్నట్టుగానే మేము భావిస్తాం. మరి వాళ్ళ బీఫారాలు తీసుకున్నా కానీ వాళ్ళ పార్టీ కాదని చెప్పదలుచుకుంటే చెప్పమానండి. అంతేగాని ఓడిపోయిన దానికి చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ గారైనా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా అంగీకరించాల్సిందే కదా. రాలేదు అనేది మాకు ఆ రోజు ఉన్న స్ట్రెంత్ అదే అని ఈ రోజు మేము స్ట్రెంత్ పెంచుకుంటామని చెప్పి ఢిల్లీలో ఒకటి మాట్లాడతాడు, గల్లీలో ఒకటి మాట్లాడతాడు, మధ్యలో ఎయిర్పోర్ట్ లో వచ్చేటప్పుడు ఒకటి మాట్లాడతారు, మధ్యలో ఫ్లైలో ఉన్నప్పుడు ఇంకొకటి మాట్లాడతాడు. మీ నాయకుడి గురించి మీరు మాట్లాడటం, దానికి ఒక వ్యూహం, దానికి ఒక కథ. ఏదో మీ పార్టీ మీ ఇష్టం అమ్మా, మీరు అలా అన్నా పడండి. మేము అడిగేది, నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, వైజాగ్ వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి కార్మికులు చనిపోయిన వాడికి 9 కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి వాళ్ళకి 1 కోటి రూపాయల చొప్పున ప్రకటిస్తున్నారా లేదా? రెండో విషయం సార్, ఇందాకనే మాట్లాడినప్పుడు వంశీ గారు కూడా ఏది పడితే అది మాట్లాడారు. మేము అలా సంస్కారం లేని మాట్లాడాము. సంస్కారహీనులు మాత్రం ఇట్లాంటి వేదికలకు తీసుకురావద్దు సార్. అలాగే వీళ్ళని ఒక్కటే నేను ప్రశ్నిస్తా ఉన్నా, వీరు రేపు అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రైవేటీకరణ జరగనీయమని చెప్పేసి తీర్మానం చేస్తారా? వినండి, మీ డిమాండ్ బాగుంది. ఆ రకంగా తీర్మానం చేయాలి, స్టీల్ ప్లాంట్ కాపాడతామని అందరూ అన్నారు. మీరు అసెంబ్లీకి వెళ్తారా మరి ఆ సమయంలో? సార్, మేము అసెంబ్లీకి వెళతామా వెళ్ళమా అనేది విశాఖ వాసులు అయ్యి ఉండి మేము మాట్లాడిన దాన్ని మీరు సందర్భాన్ని మీరు ఇంకా అవకాశాన్ని వాడుకోవాల్సింది పోనీ. విశాఖ వాసులు ఏంటండి? నేను తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజానికంలో ఒక మనిషినండి. నాకు విశాఖపట్నం ఒకటే, విజయవాడ ఒకటే, తిరుపతి ఒకటే, కర్నూలు ఒకటే, హైదరాబాద్ ఒకటే, వరంగల్ ఒకటే. దానికి విశాఖవాసి ఏంటి? నేను అనేది అసెంబ్లీకి మీరు వెళ్ళి తీర్మానం చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. మీరు అసెంబ్లీకి వెళ్తారా? అది చెప్పండి. మీరు అసెంబ్లీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా, అవసరం లేదా? సార్, మేము అసెంబ్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా తీర్మానం అవుద్దా? మాకు ప్రత్యేక దానికి సంబంధించినటువంటి మేము వెళ్ళకపోతే అవ్వదు అనేది ఏమన్నా రూల్ ఉందా? అవ్వదు కాదు, మీరు డిమాండ్ చేస్తే మంచిది కదా. మీకు వారికి 161 మంది ఉన్నారు. మేము ఆల్రెడీ తీర్మానం చేసి చూపించాం సార్. మా చిత్తశుద్ధి ఏందో మేము ఆల్రెడీ తీర్మానం చేసి చూపించాం సార్. మేము 151 మందితోటి తీర్మానం చేసి చూపించాం కదా. మీరు తీర్మానం చేసినప్పుడు వాళ్ళు ఉన్నారా లేదా? వినండి, కార్మికులారా, మీరు భయపడొద్దు. మేము ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తాం. మెడలు వంచుతాం, కేంద్రం మెడలు ఎట్లా ప్రత్యేక ఇది అవుతుందో మేము చూస్తామని చెప్పేసి ఖచ్చితంగా మాట్లాడాలి. ఒక విషయం వింటున్నారా చిన్నపరెడ్డి గారు? ఈ మెడలు వంచే కార్యక్రమాలు వదిలేయండి. మెడలు ఎవ్వరే వంచలేదు, మీకు మీరు ఉంచుకుంటున్నారు అంతే. రాజకీయ నాయకులు ఎప్పటి నుంచి చెప్పుకొస్తున్నారండి మెడలు ఉంచుతాం, మెడలు వచ్చి ఎవడ మెడలు ఉంచారు? మీరు మెడలోంచుకున్నారు, మీరు మెడలోంచుకుంటూ ముందు దండాలు పెట్టుకుంటున్నారు. ఎవరు మెడలో ఎవరు ఉంచేశారు? ఎవరు మెడలో ఎవరు ఉంచారు? మీటింగ్ లో దమ్ముగా మాట్లాడారు సార్ మా నాయకుడు. నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కానీ నాకు వేరే ఏమీ ముఖ్యం కాదు. నాకు ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి శశబిషలు లేవని చెప్పేసి మా నాయకుడు దమ్ముగా మాట్లాడారు సార్. అంతకన్నా మెడలు వచ్చేదేం సార్? ఏం చేయాలి సార్? ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% పాటుపడింది కాబట్టే ఈ రోజు వరకు ప్రైవేటీకరణ కాకుండా ఆగింది. ఆ చిత్తశుద్ధి వాళ్ళు కాపాడుకోవాలని, వాళ్ళు కూడా తీర్మానం చేయాలని, వైజాగ్ సింపుల్ గా కంక్లూడ్ చేయండి సార్. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఈ రోజు ఢిల్లీ వేదికగా మాట్లాడిన సందర్భం ఏముంటుంది సార్? ఉల్కినే భావావేశాలను రెచ్చగొట్టడం. ఇవాళ పొద్దున్న అమిత్ షా గారి స్టేట్మెంట్ చూస్తే మేము ఏ పార్టీతోనూ పొత్తుకు వెళ్ళట్లేదని కేటగారికల్గా చెప్పినాడు. రాబోయే నెక్స్ట్ ఎలక్షన్స్లో అఖండ భారత్లో బీజేపీ పాగా వేయడానికి ఇక మీద మేము ఏ ప్రాంతీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదలుచుకోలేదని క్లియర్గా చెప్పినప్పుడు ఇవాళ ఇండిపెండెంట్ కెపాసిటీతో ఏ ప్రాంతంలోనైనా ఒక పార్టీకి నిలబడే హక్కు ఉంది, రాజ్యాంగం కల్పించిన హక్కు. నిలబడమనండి సార్. ఇక్కడ ఎవరు సత్తా ఏంటో అందరికీ తెలుసు. ఎవరు ఈ రేపు జరగబోయే ఎలక్షన్స్ 28లో జరిగే ఎలక్షన్స్ కి అన్ని పార్టీలు సమాయత్తం ఉన్నాయి, జనసేన కూడా సమాయత్తమే ఉన్నాయి. వంశీ సింపుల్ గా మీ అభిప్రాయం ఏంటండి వర్మ గారు? ఏ విషయం? పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఈరోజు ఢిల్లీ వేదికగా ఒక పాడ్కాస్ట్లో ఎవడబ్బు జాగిరు మళ్ళీ మాట రావడం చూసుకుందాం అన్నట్లుగా.
అంతే సార్, తెలంగాణ మీద ఆయనకు ఉన్నటువంటి స్టాండ్ చెప్పారు. ఆయన పార్టీ తెలంగాణలోనే ఆవిర్భవించింది, తెలంగాణలో మా వాళ్ళు ఉన్నారు, లక్షల మంది మా వాళ్ళు సభ్యత్వం కూడా ఉంది, మేము తెలంగాణలో డెఫినెట్లీ పోటీ చేస్తాము, లేదంటే తెలంగాణ తెలుగుదేశం కూడా ఇక్కడ ఆవిర్భవించింది సార్. మా ఇష్టం. వంశీ గారు, రైట్ 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 ఓకే. తెలుగుదేశం కూడా ఇక్కడ ఆవిర్భవించింది. మీ వెర్షన్ ఏంటండి సింపుల్ గా కృష్ణవేణి గారు? సార్ జనసేన పార్టీ అధినేత ఏదైనా ఒక మాట చెప్పారంటే ఆ స్టాండ్ మీద నిలబడే Okay. పనిచేస్తారు. ఖచ్చితంగా వ్యూహ ప్రతి వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు వెళ్తారు సార్. ఖచ్చితంగా ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని అబండాలు వేసినా, ఎన్ని మాటలు టార్గెట్ చేసి మాట్లాడినా ఎక్కడ తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఎంత పేడ ఆర్టిస్ట్ పెట్టి తిట్టిసిరా సరే కానీ ఎక్కడ వెనక్కి జగ్గేటువంటి వంశీ ఏదో చెప్తున్నారు మీరు, ఆవిడ ఎంటర్ అయ్యారు. వంశీ అదే సార్, ఇప్పుడు మా పార్టీ చెప్పించండి. అసెంబ్లీ తీర్మానం కావాలట. వంశీ అసెంబ్లీ తీర్మానం కావాలట సార్. ఏమన్నా అడిగితే మళ్ళీ అసలు తీర్మానం అంటే ఏంది సార్? తీర్మానం చేస్తే సరిపోయిందా? ఏంది తీర్మానం అంటే? ఆర్ఎన్ఎల్గాను ఆర్ఎన్ఐఎల్కు ఉన్నంత తేడా ఏందనంటే తీర్మానం అంటే ఏంటో చెప్పండి. డిక్షనరీ తీసి చెప్పారు కదా, ఆ డిక్షనరీ బాబు అక్కడ పక్కన ఉన్నటువంటి కేఎస్ నేను RINL అని అన్నా. ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు. నేను అని